హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామా? సో నేనైతే చెన్నైలో వేలచారి దగ్గర ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూకి అయితే వచ్చేసా. ట్రస్ట్ మీ గాయ్స్, దిస్ ప్లేస్ ఈజ్ అ ఫుడ్ పారడైజ్. ఒకవేళ మీరు ఫుడీ అయితే ఇది ఒక హెవెన్ లా ఉంటుంది. వెజ్ టు నాన్ వెజ్, డిజర్ట్స్ టు మాక్టైల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా 800 per person. అండ్ గెస్ వాట్, 3 hours ఒక ఫుడ్ మ్యారథాన్ లా అనిపిస్తుంది. ఇక్కడైతే లైవ్ కిచెన్ కూడా ఉంది. వాళ్ళు ఏం కుక్ చేస్తున్నారో అని కూడా మనం చూడొచ్చు. ఇతనైతే రాబిట్ ఫ్రై చేస్తున్నారు. అండ్ ఇది అయితే ఫ్రూట్ సెక్షన్. ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు నచ్చిన ఫ్రూట్ సలాడ్ అయితే కస్టమ్ మేడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇదైతే వెజ్ కౌంటర్. మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ అన్ని వెజ్ ఐటమ్స్ డిస్ప్లే చేశారు. పన్నీర్, మష్రూమ్, కార్న్, పొటాటోస్, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రాక్లీ అండ్ నూడిల్స్ కూడా ఉన్నాయి. అక్కడ కొరియండర్ లీవ్స్, టమాటోస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని వెజ్ ఐటమ్స్ అయితే డిస్ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ అక్కడ క్యారెట్ తురుము ఉంది అండ్ టోపీ దోశ ఇది. అండ్ ఇది కూడా వెజ్ ఐటమ్సే, లైక్ ఫ్రై పీసెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఏది కావాలంటే అది తినొచ్చు. మీరు అడిగితే వాళ్ళు సర్వ్ చేస్తారు. సో ఇదంతా వెజ్ సెక్షన్. అండ్ వెజ్ సెక్షన్ బ్యాక్ సైడ్ లైవ్ కిచెన్ ఉంది. సో వాళ్ళు ఏం కుక్ చేస్తున్నారో మనం చూడొచ్చు లైవ్గా. అండ్ నెక్స్ట్ సెక్షన్ మాక్టైల్స్. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్టైల్స్ ఉన్నాయి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే డిజర్ట్ సెక్షన్. నా హార్ట్ అయితే స్క్రీమింగ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని. అండ్ అక్కడ ఐస్ క్రీమ్, పేస్ట్రీస్, బ్రౌనీస్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అండ్ మనకి కావాల్సినవన్నీ ప్లేట్లో వేసి మనకి నచ్చినవి తీసుకెళ్ళచ్చు. అండ్ అక్కడ స్వీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జిలేబీస్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్రెష్గా ఏదో స్వీట్ ప్రిపేర్ చేస్తున్నారు. అంతకుముందు అయితే జిలేబీ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ స్వీట్. అండ్ ఇది తీపి వడగారులు అంటారు చూడండి, అది. అండ్ ఇది బ్రౌనీ, చాలా టేస్టీగా ఉంది. అండ్ మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని తినచ్చు. ఇది వెజ్ కేక్స్. అండ్ ఇది చాక్లెట్ లాలీపాప్స్, లైక్ చికెన్ లాలీపాప్ లాగా. ఇది పేస్ట్రీస్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఇవైతే సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్. అండ్ నెక్స్ట్ అయితే ఫ్రూట్ సలాడ్స్ ఉన్నాయి. సో ఇదైతే బఫెట్, లైక్ వెజ్ టు నాన్ వెజ్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది. లైక్ పన్నీర్ కర్రీ కానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ప్రాన్స్. అండ్ వైట్ రైస్ తినే వాళ్ళకి రసం, సాంబార్ అవి కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ వెజ్ బిర్యానీస్ ఉంటుంది. అండ్ పన్నీర్ కర్రీస్. అండ్ మనకి ఏ ఐటమ్స్ కావాలంటే అది మనమే సర్వ్ చేసుకోవాలి, ఎవరు వచ్చి సర్వ్ చేయరు. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకొని తినొచ్చు. మీకు కడుపు నిండే వరకు తినొచ్చు, ఎవ్వరు మిమ్మల్ని అడగరు. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి వెళ్ళినప్పుడు. సో నేనైతే ఫుడ్ తిందామని స్టార్ట్ చేసి ప్లేట్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఫస్ట్ డిజర్ట్ సెక్షన్స్కి వెళ్ళిపోయి నాకు కావాల్సిన డిజర్ట్స్ అన్నీ వేసుకున్నా. అండ్ దీస్ కర్రీ ఐటమ్స్ అన్నీ వేసుకున్నా. సో నా టేబుల్ పైన అయితే గ్రిల్ అనేది అరేంజ్ చేశారు. చూసారా, ఇక్కడ పన్నీర్ పెట్టారు, మష్రూమ్ పెట్టారు, వాటర్ మిలాన్. ఇది ఒక ఫుడ్ లైవ్ కాన్సెప్ట్ లా అనిపించింది నాకు. సో ఏవో సూప్స్ ఉన్నాయని ట్రై చేసా. అండ్ నెక్స్ట్
మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసా ఐస్ క్రీమ్స్ కోసం. అండ్ నెక్స్ట్ ఇలా నా ప్లేట్ అంతా నింపేసా ఐస్ క్రీమ్. మొహమాట పడకంటే ఎంత కావాలంటే అంత తినండి కడుపు నిండే వరకు. అండ్ బ్రెడ్ హల్వా కూడా ఉంది, గులాబ్ జామ్స్ ఉన్నాయి. అండ్ ఫైనలీ మేమైతే ఒక ఫేక్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసాం. అండ్ స్టాఫ్ సూపర్ జాలీగా డాన్స్ చేశారు, మ్యూజిక్ వేశారు, కేక్ కటింగ్ అయితే చేయించారు. ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్లా అనిపించింది. సో ఫైనల్గా అబ్సల్యూట్ బార్బిక్యూ వేలచర్ ఎక్స్పీరియన్స్ అయితే పైసా వసూలండి. ఫుడ్ క్వాలిటీ కానీ, యాంబియన్స్ కానీ, సర్వీస్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మీరు కూడా నాలాగే మంచి ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెఫినెట్లీ విజిట్ అబ్సల్యూట్ బార్బిక్యూ వేలచరి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వైబింగ్. బాయ్ ఫర్ నౌ.